ఒక విషయాన్ని ఈరోజు మనము ఆలోచన చేయబోతున్నాం. నిన్న కూడా ఎస్తేరు గ్రంథంలో నుంచి మనము కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం నిన్న? విందు చేసుకోవటం తప్పు కాదు. కుటుంబంలో ఏదో జరిగింది, అబ్బాయికి పెళ్ళయిందో, అబ్బాయికి ఉద్యోగం వచ్చిందో, లేదా కొత్తగా ఇల్లు కట్టుకున్నామో, ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకొని మనం విందు చేస్తాం. విందు చేయటం తప్పు కాదు, కానీ విందులో చేసేటువంటి కార్యక్రమాలు తప్పో ఒప్పో ఉంటాయి. విందు అనగానే మనలో గుర్తొచ్చేది ఏంటంటే మందు. సంతోషంగా ఉండటం మంచిదే, కానీ ఆ సంతోష సమయంలో మద్యముతో మత్తులై ఉండకూడదు. మీరు అనొచ్చు, మరి వాళ్ళు ద్రాక్షారసం పోసారు కదండి. ఆ కాలంలో ద్రాక్షారసం అంటే అది మందు కాదు, అది మామూలు పానీయం. మనం ఇప్పుడు థమ్సప్, పెప్సీ తాగుతున్నాం కదా, అప్పట్లో ద్రాక్షారసం అంటే అది మామూలు డ్రింక్. అది కాబట్టి విందు చేసేటప్పుడు ఈ మద్యం సేవించడం తప్పు. ఆ తర్వాత అశ్లీల నృత్యాలు, అంటే కొంతమంది డ్యాన్స్ లేపిస్తూ ఉంటారు, అది కూడా తప్పే. సరదాగా ఏదన్నా మామూలుగా వేసుకోవచ్చు, కానీ ఈ కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు కలిసి పొదుపైనటువంటి బట్టలు వేసుకొని విచ్చలవిడిగా చేసేటువంటి ఆ విధానం తప్పు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే, విందు చేసేటప్పుడు గర్వపడకూడదు, నీ గొప్పతనం చెప్పకూడదు. అక్కడ దేవుడు నాకు ఈ స్థితి ఇచ్చాడు, దేవుడు నన్ను ప్రేమించి ఈ స్థాయికి తీసుకొచ్చాడు, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు నాకు ప్రమోషన్ ఇచ్చాడు, దేవుడు నాకు కొడుకునిచ్చాడు, దేవుడు నాకు గృహాన్ని ఇచ్చాడు అని దేవుని కనపరచాలి. నీ గొప్పతనం గురించి అక్కడ చెప్పుకోకూడదు. ఆ తర్వాత మరొక విషయం ఏం చూసామనంటే, స్త్రీలు ఎలా ఉండాలో, పురుషులు ఎలా ఉండాలో దేవుడు మొదటి నుంచి ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడు. స్త్రీ ఆమెకున్నటువంటి హద్దులు వేరే, పురుషులకు ఉన్నటువంటి హద్దులు వేరే. స్త్రీ స్త్రీలాగా ఉండాలి, పురుషుడు పురుషుల్లాగా ఉండాలి. ఈ మూడు విషయాలు మనము నిన్న నేర్చుకున్నాం. ఈరోజు మనమేం చూడబోతున్నామనంటే, 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని గురించి ఈరోజు మనము ఆలోచన చేయబోతున్నాం. 3వ అధ్యాయము 4వ వచనంలో, ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ఉంటుందండి. చివరిలో చూడండి, నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. మొర్దెకై అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన రాజుగారి దగ్గర చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇతను ఒక యూదుడు. నేను ఆ పని చేయలేను, ఎందుకంటే నేను యూదుణ్ణి అంటున్నాడు. ఇంతకు అక్కడ పని ఏంటంటే, ఏంటి అక్కడ పని? 3వ అధ్యాయము 2వ వచనంలో, 3వ అధ్యాయం 2వ వచనం ఆ పని ఏంటో మనం చూద్దాం. ముందుగా కాబట్టి రాజు గుమ్మమునున్న రాజసేవకులందరూ రాజాజ్ఞసారముగా మోకాళ్ళూని హామానుకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారం చేయకు ఉండగా. ఇక్కడ పని ఏంటంటే, అక్కడ పని ఏంటంటే, అహష్వేరోషు అనేటువంటి ఒక రాజు హామాను అనేటువంటి ఒక వ్యక్తిని ఘనపరిచి వారిని హెచ్చించాడంట. తన పీఠమునకు దగ్గరగా అధిపతులందరికంటే ఎత్తుగా అతను ఉంచాడంట. అంటే రాజుగారి దగ్గర హామాను అనేటువంటి ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి ప్రమోషన్ ఇచ్చాడు, అందరికంటే ఎక్కువ స్థాయిని ఇచ్చాడు. ఆ తర్వాత ప్రమోషన్ ఇచ్చిన తర్వాత అదే రాజు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా, అధిపతులందరూ కూడా ఈ హామాను ముందు మోకాళ్ళుని అతనికి నమస్కారం చేయాలి. ఇది రాజు ఆజ్ఞ. అయితే మొర్దెకై అనేటువంటి ఇతను, నేను యూదుడను కనుక నేను ఆ పని చేయలేను అంటున్నాడు. కాబట్టి పని అంటే ఏంది అర్థమైందిగా. రెండవది, యూదులు అంటే ఏంది అర్థం కావాలి.
యూదులు అంటే వాస్తవానికి దేవుడు మొదటి నుంచి అనేక మందితో మాట్లాడాడు. ఆదాముతో, ఏబేలు, కయీనుతో, ఆ తర్వాత నోవాహు, ఆ తర్వాత అబ్రహాము కాలంలో జరిగింది ఏంటంటే దేవుడు అబ్రహాముని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ఆ కాలంలో చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ కాదని దేవుడు అబ్రహాముని ప్రత్యేకంగా ఎంచుకున్నాడు. రా, నీ ఊరు వదిలేసాయి, నీ బంధువులు వదిలేసాయి, నా ఎంబట్రా, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అని పిలవగానే అబ్రహాము ఏం మాట్లాడకుండా వచ్చాడు. దేవుడు అప్పటి నుంచి అబ్రహాముని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. అబ్రహాము పుట్టినటువంటి పిల్లల్ని దేవుడు వారికి ఇశ్రాయేలీలు అని పేరు పెట్టాడు. వాస్తవానికి అబ్రహాం తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు. అబ్రహాం మనవుడు యాకోబు. ఈ యాకోబు పేరుని దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలుగా మార్చాడు. ఆ యాకోబు పుట్టినటువంటి పిల్లలను ఇశ్రాయేలీలు అన్నాడు. అంటే దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి జనాంగము ఇశ్రాయేలీలు. వీళ్ళని హెబ్రీలు కూడా అన్నారు, ఎందుకంటే వీళ్ళు మాట్లాడే భాష హెబ్రీ భాష కాబట్టి వీళ్ళని హెబ్రీలు అని కూడా అన్నారు. వాస్తవానికి వాళ్ళ పేరు ఇశ్రాయేలీలు, ఆ తర్వాత హెబ్రీలు అని కూడా వారి ఇంకో పేరు. ఆ తర్వాత ఏమైందంటే చరిత్రలో సొలొమోను తర్వాత రాజ్యము 2 ముక్కలయ్యింది. ఇశ్రాయేల్ జనాంగము 2 ముక్కలయ్యారు. 80% వరకేమో ఇంచుమించుగా ఒకవైపు ఉన్నారు, 20% ఒకవైపు ఉన్నారు. ఆ 80% వారినేమో ఇశ్రాయేలీలు అని పిలిచారు, 20% వారిని యూదులు అని పిలిచారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గోత్రము యూదా గోత్రము, బెన్యామీను గోత్రం. యూదా గోత్రం వాళ్ళు రాజుగా పరిపాలన చేస్తున్నారు. ఇక వాళ్లే రాజకీయ వ్యవస్థ మొత్తం వాళ్లే. మొట్టమొదట రాజు ఎవరంటే బెన్యామీను గోత్రికుడు. అప్పుడు రాజ్యం ఒక్కడిగా ఉంది. రాజ్యం ఎప్పుడైతే చీలిపోయిందో అప్పటి నుంచి యూదా రాజ్యంలో యూదా గోత్రం వాళ్ళే రాజుగా ఉన్నారు, ఇంకా వేరే వాడు రాజుగా రాలా. కానీ ఇశ్రాయేలీలో మాత్రము వేరు వాళ్ళు రాజులు అయ్యారు. సో ఇప్పుడు ఈ 2వ గ్రూపుని అప్పటి నుంచి యూదులు అని పిలిచేవాడు. యూదా గోత్రం వాళ్ళని, బెన్యామీను గోత్రం వాళ్ళని ఇద్దరిని కలిపి ఉన్నారు అంటే యూదులు అని పిలిచారు. ఈ మొర్దెకై అనేటువంటి ఇతను ఒక యూదుడు. అతను అంటున్నాడు, నేను ఆ పని చేయజాలను అని చెప్తున్నాడు. అందరూ వచ్చి హామాను ముందు మోకాళ్ళుని నమస్కారం చేస్తుంటే ఈ మొర్దెకై మాత్రం నేను ఆ పని చేయనండి, నేను యూదుణ్ణి అన్నాడు. అంటే యూదులు ఎందుకని ఆ పని చేయరు? ఒక కారణం ఉంది. ఏంటది? 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంట? నిర్గమాకాండం 20వ అధ్యాయంలో, నిర్గమాకాండం 20వ అధ్యాయము మొదటి 2 ఆజ్ఞలు మనం చూస్తే, మొదటి ఆజ్ఞ ఏంటంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నిర్గమ 23వ వచనంలో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అంటే యూదులకి ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ ఏంటంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను నిన్ను కొలుస్తాను, ఆయన కొలుస్తాను, కుదరదు. దేవుడు ఒక్కడే ఉండాలి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 2వ ఆజ్ఞ ఏంటంటే పైన ఆకాశం అందే గాని, 4వ వచనం, పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద ఉండు నీళ్ళందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. ఏలయనగా నీ దేవుడిని యెహోవానగు నేను రోషము గల దేవుడను. నేను తప్ప వేరొక దేవుడిని నీకు ఉండకూడదు. ఒకవేళ ఎవరన్నా ఉంచావు అని అంటే నేను రోషం గల దేవుడను. కాబట్టి ఏ రూపాన్ని చేసుకోవద్దు, దేనికి సాగిలపడకూడదు అని చెప్పాడు. అప్పటి నుంచి ఇశ్రాయేలీయులు ఏం నేర్చుకున్నారంటే, స్వచ్ఛమైన ఇశ్రాయేలీయుడైతే దేవుడిని తప్ప, యెహోవాకి తప్ప ఇంకెవరికి నమస్కారం చేయడు. ఏ మనిషికి చేయడు, ఏ జంతువుకు చేయడు, ఏ పక్షికి చేయడు.
అయితే చరిత్రలో మొదటి నుంచి ఏం జరిగిందంటే, మనుషులు దేవుడు అంటే ఎవరో అర్థం చేసుకోక మనిషిని దేవుణ్ణి చేశారు. ఒకసారి మన రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో మొదటి నుంచి ప్రజలు ఏం చేశారు తెలుసా? 23వ వచనం, వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చేరి. దేవుని యొక్క మహిమనంట, దేవుడు ఒక ఆయన ఉంటే ఆయన మహిమను మనుషులకు మార్చారు, జంతువులకు మార్చారు, పురుగులకి మార్చారు, పక్షులకి మార్చారు. కానీ ఇశ్రాయేలు మాత్రము దేవునికి నమస్కారం చేస్తారు కానీ ఏ మనిషికి నమస్కారం చేయరు, ఏ పక్షికి నమస్కారం చేయరు, ఏ జంతువుకి నమస్కారం చేయరు. ఈ మొర్దెకై అదే చేశాడు. నేను యూదుని కాబట్టి నేను ఆ పని చేయను. మొదటి నుంచి ఇంకొక విధానం ఏంటంటే, కొంతమంది రాజులు నేనే దేవుణ్ణి, నన్ను పూజించాలి అనేటువంటి వైఖరి మొదటి నుంచి ఉండేది. రోమా సామ్రాజ్యంలో కూడా కైసరుని పూజించేటువంటి విధానం ఒకటి ఉంది. కైసరుని ఎవరైతే పూజించరో అలాంటి వారిని చిత్రహింసలు పెడతారు, చంపేస్తారు కూడా. రోమా సామ్రాజ్యము మహాసామ్రాజ్యం, సూర్యుడు అస్తమించిన సామ్రాజ్యం అంటారు రోమా సామ్రాజ్యాన్ని. యేసుప్రభు ఉన్నప్పుడు రోమా సామ్రాజ్యం ఉంది. వాళ్ళల్లో కొంతమంది చక్రవర్తులు నేనే దేవుణ్ణి అని ప్రకటించుకున్నారు. వాళ్ళని పూజించకపోతే వాళ్ళు చంపేస్తారు. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు చాలా మంది కూడా చక్రవర్తిని పూజించలేని కారణం చేత చంపబడ్డారు, చిత్రహింసలకు గురయ్యారు. చక్రవర్తికి దండం పెడతావా లేదా, లేకపోతే చంపేస్తావు అని అంటే భయపడిన వాళ్ళేమో దండం పెట్టారు. మొర్దెకై లాంటి వాళ్ళు, ధైర్యంగా ఉన్నవాళ్ళు, షడ్రకు మేషకు అబేద్నెగో లాంటి వాళ్ళు, నువ్వు చంపినా పర్వాలేదు, మేము మాత్రం నమస్కారం చేయము అని చాలా మంది క్రైస్తవులు రోమా సామ్రాజ్యంలో హతసాక్షులయ్యారు. మొదటి నుంచి ఇది ఒక పిచ్చి రాజుల్లో అందరికీ లేదు, కానీ కొంతమందికి ఏముంటుందంటే, నేను తప్ప ఇంకెవడున్నాడు, నేనే దేవుణ్ణి, నన్ను పూజించాలా, నా కాళ్ళ మీద పడాలా అనేటువంటి విధానము కొంతమంది రాజులకు ఉంటుంది. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, అహష్వేరోషు రాజు వాడు బాగానే ఉన్నాడు, కానీ హామాను గురించి ఏం ఆజ్ఞించాడంటే, ఈ హామాన్ని మీరు అందరూ కూడా నేను ప్రమోషన్ ఇచ్చాను, అతని ముందు మోకాళ్ళు ఉనాలి, అతనికి నమస్కారం చేయాలి అని ఒక చట్టమే చేశాడు ఏకంగా. అందరూ వచ్చి కాళ్ళ మీద పడుతున్నారు, కానీ మొర్దెకై మాత్రము ఆ పని చేయట్లే. కారణం ఏంటంటే, నేను యూదుణ్ణి, నేను ఆ పని చేయను అంటున్నాడు. అంటే దేవుడు మొదటి నుంచి ఏం నేర్పించాడు అంటే, సాటి మనిషిని మనిషిలాగా చూడాలి కానీ దేవుడి స్థానాన్ని మనిషికి ఇవ్వకూడదు. అతను మంచోడే కావచ్చు. కొంతమంది రాజులు చాలా చక్కగా పరిపాలన చేస్తారు, రాజ్యం కోసం యుద్ధాలు చేస్తారు, అవసరమైతే రాజ్యం కోసం వాళ్ళు చచ్చిపోతారు, మంచి చేసి ఉండొచ్చు. కానీ ఏ మనిషి కూడా దేవుని స్థానంలో ఉండకూడదు. ఒకసారి మన అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో కొర్నేలి అనేటువంటి వ్యక్తి ఉంటాడు. ఈయన దేవునికి భయపడే వ్యక్తి, ఆ తర్వాత ప్రజలకు బహు ధర్మం చేసే వ్యక్తి, భక్తిపరుడు, ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు, మంచి వ్యక్తే. కానీ ఒక సందర్భంలో చూడండి ఏం చేశాడు. 25వ వచనం, 10, 25, 26. పేతురు కొర్నేలి ఇంటికి లోపలికి వచ్చాడంట. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదము మీద పడి నమస్కారం చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి.
చూడండి, కొర్నేలికి దేవుడంటే భక్తి, ప్రజలకు బహు ధర్మం చేసేవాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు, ఇంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని ప్రార్థన చేసేవాడు. కానీ అతనికి ఉన్నటువంటి ఇంకొక లక్షణం ఏంటంటే, సేవకులు అంటే అతనికి అభిమానం ఎక్కువ. ఎంత అభిమానం అంటే, గొప్ప సేవకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అతని కాళ్ళ మీద పడి నమస్కారం చేసేటువంటి విధానము కొర్నేలికి ఉంది. పేతురు లోపలికి రాగానే, వాళ్ళ ఇంట్లోకి రాగానే, పేతురు ఇంట్లోకి రాగానే కాళ్ళ మీద పడి నమస్కారం చేశాడంట. వెంటనే పేతురు ఏం చేశాడు? లేచి నిలబడు, నేను కూడా నీలాంటి నరుడునే నేను కూడా. కాబట్టి విషయం ఏంటంటే, మనిషి ఎంత గొప్పోడైనా కావచ్చు, గొప్ప సేవకుడైన కావచ్చు, ప్రవక్త అయిన కావచ్చు, రాజు అయిన కావచ్చు, ఒక దేవునికి మాత్రమే మనము నమస్కారం చేయాలి, దేవుని మాత్రమే ఆరాధించాలి. దేవుడి స్థానాన్ని ఇంకెవరికి మనం ఇవ్వకూడదు. ఇది అపోస్తుల కార్యములు 16వ అధ్యాయములో పౌలు ఒక ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఏం జరిగిందంటే, ఒక అబ్బాయి ఉన్నాడంట, పుట్టుకతోటే వాడు కుంటివాడంట. పుట్టుకతోనే వాడు కుంటివాడంట. 14వ అధ్యాయము, అపోస్తుల కార్యము 14వ అధ్యాయములో 7వ వచనం, లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతను పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడను నడవలేక కూర్చోండి ఉండువాడు. పుట్టుకతోనే వాడు కాళ్ళు లేవు, కాళ్ళు ఉన్నాయి కానీ అవి పనిచేయవు. ఎప్పుడు వాడు చిన్నప్పటి నుంచి కూడా వాడు కూర్చొని ఉంటాడు కానీ నిలబడలేడు, వాడు నడవలేడు. అలాంటి వ్యక్తి పౌలుకి కనబడ్డాడు. పౌలు అతన్ని స్వస్థపరిచాడు. 10వ వచనంలో, నీ పాదమును మోపి సరిగా నిలువుము అని బిగ్గరగా చెప్పినప్పుడు అతను గంతులు వేసి నడవసాగెను. జనసమూహంలో పౌలు చేసిన దాన్ని చూసి లుకోనియా భాషలో దేవతలు మనుష్య రూపం దాల్చి మన ఎద్దకు దిగివచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు దుప్పతనియు పౌలు ముఖ్య ప్రసంగి అయిన అతనికి హెర్మే అని పేరు పెట్టిరి. పట్టణంకు ఎదురుగా ఉన్న దుప్పతి యొక్క పూజారి ఎడ్లను, పూలదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహంతో కలిసి బలర్పించవలని ఉండెను. అపోస్తలుడైన బర్నబాయు పౌలు ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా, మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి. పౌలు ఒక కుంటివాడిని బాగు చేశాడు. వెంటనే అతన్ని ఆ గ్రామస్తులు అనేక సంవత్సరాలుగా చూస్తున్నారు. వాడు పుట్టుక నుంచి వాడికి కాళ్ళు లేవు, వాడు నిలబడలేడు, నడవలేడు. అలాంటి వ్యక్తిని పౌలు వెంటనే 7 వారాలు జరగల, నెల జరగల, వెంటనే అతన్ని స్వస్థపరిచాడు. కళ్ళారా చూసినటువంటి ఆ మనుషులు, వామ్మో వీళ్ళు మామూలు మనుషులు కాదు, వీళ్ళు దేవతలు, వీళ్ళు దేవుళ్ళు, మనుష్య రూపంలో మన మధ్యకు వచ్చారు అని చెప్పి హడావుడి చేసి వాళ్ళకి బలర్పించాలని ఏర్పాటు చేశారు. అప్పుడు పౌలు బర్నబా చొక్కాలు దించుకొని, అయ్యా, మేము దేవతలం కాదు, మేమెవరో మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. కాబట్టి వాస్తవం ఏంటంటే, మనిషి ఎంత గొప్పోడైనా, అద్భుతాలు చేసినా, వాక్యం బాగా చెప్పినా, ఏదైనా మనకి సహాయం చేసినా, దాన ధర్మాలు చేసినా, ఇంకేది చేసినా కూడా మనిషి మనిషే. ఒక మనిషిని దేవుని స్థానంలో ఉంచకూడదు. ఒక మనిషి ఎదుట మోకాల్లోని ఒక మనిషికి నమస్కారం చేయకూడదు, కాళ్ళ మీద పడకూడదు, సాష్టాంగ నమస్కారం చేయకూడదు. మొర్దెకై ఆ సంగతి నేర్చుకున్నాడు. నేను యూదుణ్ణి, నేను ఆ పని చేయను. అరే, రాజు చంపేస్తాడు, చంపినా పర్వాలా, నేను ఆ పని చేయను. దేవుని బిడ్డలు మొదటి నుంచి ఏం నేర్చుకుంటారంటే, బ్రతికితే దేవుని కోసం బ్రతుకుతాము, చచ్చిపోయినా పెద్ద ఇబ్బంది ఏం లేదు, చచ్చిపోతే ఇంకా మాకు ఇంకా లాభమే. అది దేవుని ప్రజల యొక్క విశ్వాసం మొదటి నుంచి కూడా. చావుకు భయపడరు, ఎందుకంటే మరణం తర్వాత ఎటు దేవుని దగ్గరికి వెళ్తాం, మరణం అయితే ఇంకా లాభమే. అందుకే మొర్దెకై నేను మాత్రం ఆ పని చేయను అన్నాడు. నేను మాత్రం ఆ పని చేయను అన్నాడు.
కాబట్టి విషయం ఏంటంటే, మనిషి ఎంత గొప్పోడైనా కావచ్చు కానీ మనం ఎవరికి కూడా నమస్కారం చేయకూడదు, పూజించకూడదు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో, మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెనని రాయబడి ఉందనెను. ఇక్కడ సాతానుడు, యేసు ప్రభు ఇద్దరు కలిసినటువంటి సందర్భం. ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. పగలు రాత్రి తినలేదు, తాగలేదు. 40 పగుళ్ళు 40 రాత్రులు ఆయన తినలేదు, తాగలేదు. మనం ఉపవాసం ఉంటే ఒక పగులే ఉంటాం, కానీ ఆయన 40 పగుళ్ళు 40 రాత్రులు ఏం తినకుండా ఉపవాసం ఉన్నాడు, తినలేదు, తాగలేదు. బాగా ఆకలేస్తా ఉంది. తర్వాత ఆ 40 రోజులు అయిపోయిన తర్వాత బాగా ఆకలేస్తా ఉంది. ఇక సాతానుడు స్టార్ట్ చేశాడు, నీకు బాగా ఆకలేస్తుంది కదా, నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు ఏం చెప్తా జరుగుద్ది కదా, ఇదిగో ఇక్కడ రాళ్ళు ఉన్నాయి, అవి రొట్టెలు అయ్యేటట్లుగా నువ్వు ఆజ్ఞాపించు అని చెప్తున్నాడు. దేవుని కుమారుడే, శక్తి ఉంది, కానీ ఆకలేసినప్పుడు ఏం చేయాలా? ఇంక వేరే దిక్కు లేదా? రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని తినాలనా? 40 రోజులు ఏం తినలేదు. ఇప్పుడు హడావుడిగా రాళ్ళను రొట్టెలుగా చేసుకోవాలా? వండుకొని తినలేమా? లేకపోతే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నం తినలేమా? అంటే ఇప్పుడు రాళ్ళను రొట్టెలుగా చేసుకోవాల్సిన అంత అవసరం ఉందా? అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, రొట్టె వల్ల మాత్రము మనిషి జీవించడు, దేవుని మాట వలన జీవిస్తాడు అని చెప్పాడు. సరే, ఇది కాదులే అనుకొని ఇంకో రకంగా శోధించాలని చూశాడు. ఏంటట ఇంకో రకంగా? మరి వాక్యంలో ఒక మాట ఉంది. ఏంటంటే, నువ్వు ఏదన్నా ఆపద వచ్చినప్పుడు, ఒకవేళ నువ్వు కింద పడే పరిస్థితి వచ్చినప్పుడు దేవదూతలు నీకు సహాయం చేస్తారంట, నీకు దెబ్బ తగలకుండా ఉండదని వాక్యంలో ఉంది. కాబట్టి నువ్వు ఆ కొండ మీద కిందకు దూకు, నీకేం కాదు, దేవదూతలు సహాయం చేస్తారు, వాక్యంలో రాయబడి ఉంది ఆల్రెడీ అని సాతానుడు చెప్తాడు. అప్పుడు ఏమంటాడు తెలుసా? దేవుని శోధించొద్దు అంటాడు. ఉంది, ఓకే, ఏదైనా ఆపద వచ్చినప్పుడు దేవుడు సహాయం చేయాలి, అంతేగాని కావాలని మనం ఎందుకు ఆపదలో పోవాలా? ఆపద వచ్చినప్పుడు సహాయపడటం వేరు, దేవుని శోధించడం వేరు. మనం మైక్ ఆన్ చేసేటప్పుడు ఏమంటాం మనం? హలో, మైక్ టెస్టింగ్ అంటారు. ఈ మధ్య మీరు గమనించారో లేదో, క్రైస్తవులు ఊత పదాలు, దేవునికి ఉపయోగించే పవిత్ర పదాలని ఊత పదాలుగా మార్చారు. ఒకప్పుడు మైక్ సెట్ ఆన్ చేస్తే మైక్ సెట్ వాళ్ళు ఏం చేస్తారంటే, హలో మైక్ టెస్ట్ 1 2 3 అంటారు. అంటే మైక్ పనిచేస్తలేదు, టెస్ట్ చేయడం కోసం హలో మైక్ టెస్టింగ్ అంటారు. ఇప్పుడు క్రైస్తవులు ఏం చేస్తారు తెలుసా? మైక్ ఆన్ చేయగానే ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, అది ఆన్ కాలేదు అనుకోండి, ప్రైజ్ లార్డ్ అంటే ఏంది? ప్రైజ్ లార్డ్ అంటే ఊత పదమా? పవిత్రమైనటువంటి పదాన్ని ఒక ఊత పదంలాగా మనోళ్ళు చేస్తా ఉన్నారు. నిజంగా వీళ్ళు ఎంత తెలివి లేని వాళ్ళంటే, ఏది పవిత్రమో ఏది మామూలు మాట కూడా అర్థం లేని పరిస్థితిలో ఉన్నారు. రాను రాను క్రైస్తవులకి అది అంటారు కదా, చదివెత్తి ఉండమతి పోయిందని. ఉండమతి పోతుంది. కాబట్టి దేవుని టెస్ట్ చేయకూడదు. దేవుడు కొన్ని వాగ్దానాలు చేసినప్పుడు అవి నెరవేరుతాయి. అవి నెరవేరుతాయా లేదా అని చూడటానికి మనం దేవుని టెస్ట్ చేయకూడదు. ఇక లాభం లేదని చెప్పి ఇలాగ లొంగళ్ళే అని చెప్పి చివరికి ఏం చేశారంటే, ఇక్కడ చూడండి, ఇలా లొంగడని చెప్పి చివరికి సాతానుడు ఏం చేశాడంటే, ఆయన మిగుల ఎత్తైనటువంటి ఒక కొండ మీద తీసుకెళ్ళి, నువ్వు నాకు నమస్కారం చేయి, ఈ లోక మహిమ మొత్తం నీకు ఇస్తాను అని చెప్పాడు. అప్పుడు ప్రభు అన్న మాట ఏంటంటే, ప్రభు అని దేవునికి మొక్కి ఆయన మాత్రము సేవించాలి.
అంటే దీని అర్థం ఏంటంటే, ఒకడు నీకు ఎంత ఇస్తానన్నా కూడా ఎవరికి నమస్కారం చేయకూడదు. కోట్లు ఇస్తాను, నా సర్వస్వం ఇస్తానన్నా కూడా ఎవరికి మనం నమస్కారం చేయకూడదు. అంటే విషయం ఏంటంటే, మనము ఏ మనిషిని పూజించకూడదు, సాతాన్ని పూజించకూడదు, ఆఖరికి దేవదూతలను కూడా పూజించకూడదండి. దేవదూతలను కూడా కొన్ని సందర్భాల్లో దేవదూతలు గతంలో భూమి మీదకి వచ్చేవాడు, కొంతమంది కనపడ్డారు. మనిషి వేరు, దేవదూత వేరు, వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు. కొన్ని సందర్భాల్లో మనుషులు ఏం చేస్తారంటే దేవదూతలకు నమస్కారం చేస్తుంటారు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 10వ వచనంలో యోహాను ప్రకటన గ్రంథం రాశాడే, యేసు ప్రభు యొక్క ముఖ్యమైన శిష్యుడు, ప్రేమించబడిన శిష్యుడు. ఈ యోహాను ఏం చేశాడంటే ఒక సందర్భంలో, ప్రకటన 19:10, అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను దేవునికే నమస్కారం చేయము. యోహానంట, నాకు ఇన్ని దర్శనాలు చూపిస్తున్నావు నువ్వు అని ఆయనకి బాగా ఇష్టం వచ్చి దేవదూతకి నమస్కారం చేయబోయాడు. నమస్కారం చేయబోయి పాదాల మీద పడ్డాడంట. వెంటనే దేవదూత ఏమన్నాడు, వద్దు, నేను నీలాగనే దేవునికి దాసుణ్ణి, కాకపోతే మీరేం మనుషులు, మేమేమో దూతలము, అంతే తేడా. మన ఇద్దరం కూడా దేవునికి దాసులమే, దేవునికే నమస్కారం చేయము అని చెప్పాడు. కాబట్టి సాతానికి పూజించకూడదు, సాతాన్ని మనం పూజించకూడదు, దేవదూతల్ని పూజించకూడదు, సాటి మనిషిని పూజించకూడదు, ఏ జంతువుని పూజించకూడదు, ఏ పక్షిని పూజించకూడదు. అది దేవుని పిల్లల యొక్క లక్షణం. ఎంత ఇస్తానన్నా ఎవరికి మొక్కం, చంపేస్తానన్నా కూడా ఎవరికి మొక్కం. అది దేవుని పిల్లల యొక్క లక్షణం. కాదండి, మాకు ఎంతో మేలు చేశారండి, చేయొచ్చు, మేలు చేయొచ్చు. ఒకసారి మీరు గమనించండి, మోషే అనేటువంటి నాయకుడు, ఈ మోషే అనేటువంటి నాయకుని గురించి ఒకసారి మీరు చూడండి. మోషే అనేటువంటి ఇతను ఒక జనాంగానికి స్వాతంత్రం ఇచ్చాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు, ఏడుస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని మోషే అక్కడి నుంచి వాళ్ళని విడిపించాడు. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేల్ ప్రజలు మోషేని ఒక దేవుళ్ళలాగా చూడాలిగా, ఆయన ఫోటోలు ఇంట్లో పెట్టుకోవాలిగా, ఆయన పూజించాలిగా. కానీ వాళ్ళు ఏ ఒక్క సందర్భంలో కూడా ఆయన్ని అలా చూడలే. కారణం ఏంటంటే దేవుడు మోషేని లేపాడు, దేవుడు మోషేకి సహకరిస్తున్నాడు, దేవుడు మోషే ద్వారా మమ్మల్ని విడిపిస్తున్నాడు. దేవుడు అంతేగాని మోషే కాదు. ఒక జనాంగానికే స్వాతంత్రం ఇచ్చాడు. ఈరోజు భారతదేశం, ఇప్పటికి కూడా మనం గాంధీజీని ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటాం. కారణం ఏంటంటే ఆయన స్వాతంత్రం ఇవ్వడానికి ఆయన కారకుడు, ఆయనే అంటారు. చూడండి, కొంతమంది ఫోటోలకి దండలు వేయటం, కొంతమంది దండాలు పెట్టడం, కొంతమంది నమస్కారం చేయటం. ఒక మనిషిని ఎలా చూడాలి అని అంటే, దేవుడు ద్వారా దేవుడు ఈయన ద్వారా మాకు సహాయం చేశాడు, ఈ మాటలే. ఆ తర్వాత ఇదే ఇశ్రాయేలీలు మరలా బానిసత్వానికి వెళ్ళిపోయారు. ఐగుప్తుల నుంచి మోషే వాళ్ళు విడిపిస్తే వీళ్ళు స్వతంత్ర దేశానికి పోయిన తర్వాత మరలా కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళు మరలా బానిసలుగా వెళ్ళిపోయారు. ఈసారి ఏ దేశం అంటే బబులోను. ఒకప్పుడేమో ఐగుప్తులో బానిసలుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు బబులోన్ దేశంలో బానిసలుగా ఉన్నారు. కానీ ఆ తర్వాత పారసీక రాజు కోరేష్ అనేటువంటి ఒక అతను వచ్చి యూదుల్ని, అబ్బా మీ దేశం మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు. ఒకసారి మీరు చూడండి, ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయం. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం.
పారసిక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందుల దేవుడని యెహోవా లోకమందున సకల జన్మలను నా వశము చేసి యూదా దేశమందున యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేము దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలు దేవుడని యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడే ఉండును గాక. ఈయన రాజైన తర్వాత, అయ్యా ఆకాశమందుల దేవుడని యెహోవా లోకమందున సకల జనములను నా వశము చేసి, అది గుర్తించాలి. ఏ మనిషి అయినా సరే నువ్వు ఏది పొందావో అది దేవుడు నాకు ఇచ్చాడు అని గుర్తించాలి. ఇందాక మీకు అదే చెప్పాను, విందు చేసుకోవడం తప్పు కాదు. పార్టీ ఎందుకు చేస్తున్నావు? నేనేదో సాధించాను, ఏదో పొందాను, గొప్పోడినయ్యాను అని చెప్పుకోవడం కాదు. దేవుడు నన్ను ఈ స్థితికి నడిపించాడు, దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు, దేవుడు నా యొక్క పదవిని నా స్థితిని ఇంకొంచెం పెంచాడు. ఈ కోరేషు రాజు చెప్తున్నాడు, కోరేషు అనేటువంటి ఇతను ఒక అన్యుడు. కానీ చెప్తున్నా చూడండి, ఆకాశమందలి దేవుడని యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేశాడు. కోరేషుకి 10 చేతులు 10 కాళ్ళు లేవు ఆయన దగ్గర. మనలాగనే 2 చేతులు 2 కాళ్ళే. కానీ ప్రపంచానికి రాజు అయ్యాడు. ఎవరు చేశారు? దేవుడిచ్చాడు ఆ స్థితి. ఇప్పుడు చెప్తున్నాడు, అయ్యా ఎవరైతే మరి ఆ దేవుని బిడ్డలు ఉన్నారో మీరు మీ దేశం వెళ్ళిపోండి, మందిరం కట్టమని దేవుడు నాకు ఆజ్ఞాపించాడు, నేను కూడా కొంత సహాయం చేస్తాను, ఆయన ప్రజలైనటువంటి మీరందరూ మీ దేశం వెళ్ళిపోయి ఆ మందిరం కట్టండి అని చెప్పి వాళ్ళని పంపించాడు. ఇప్పుడు ఏం చేయాలా? యూదులు ఏం చేయాలండి? అయ్యా నువ్వే మా దేవుడు అయ్యా కోరేషు అని చెప్పాలా? మాకు విడుదల ఇచ్చావు, 70 సంవత్సరాలు మేము బానిసలుగా ఇక్కడ మగ్గిపోయాము, ఎన్నో బాధలు పడ్డాము. ఒకసారి విలాప వాక్యం చూడండి, వాళ్ళు బానిసత్వం ఎలా చేశారో అక్కడ అర్థమైంది. ఆ గ్రంథంలో ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు ఎంత వేదన అనుభవించారో నిర్గమకాండము మొదటి 3 అధ్యాయాల్లో ఉంటది, మొదటి 2 అధ్యాయాల్లో. ఆ తర్వాత బబులోనులో వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారో విలాప వాక్యం పుస్తకంలో ఉంటది. ఇప్పుడు అన్ని బాధల్లో నుంచి విడిపించింది ఎవరంటే కోరేషు. మరి ఇప్పుడు కోరేషుని వాళ్ళ దేవుడిగా పూజించాలా? కోరేషు ఫోటో ఇంట్లో పెట్టుకోవాలా? వాళ్ళ గుళ్ళో పెట్టుకోవాలా? మనమైతే ఏం చేస్తాం? ఈ యెహోవా అనేవాడు ఎక్కడున్నా కూడా తెలియదు. మన బానిసత్వానికి మనం పోతే ఈ యెహోవా మనల్ని ఏం చేయలేదు. కానీ కోరేషు అనేటువంటి ఆ రాజు మహారాజు ఆయన మనల్ని పొమ్మన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ గుడి ఎవరి గుడి? యెహోవా మందిరం కాదు, కోరేషు మందిరము అని మనమైతే పెట్టేవాళ్ళం. యెహోవా దేవుణ్ణి ఆ పేరు తీసేసి ఇది కోరేషు మందిరము, ఎందుకంటే మాకు విడుదల ఇచ్చింది కోరేషు. అప్పుడు కోరేషు ఏమనేవాడు? వర బాబు, నాకు ఈ రాజ్యం ఇచ్చింది మీ దేవుడు రా నాయన. చాలా మంది మనుషులు ఈ చిన్న లాజిక్ మిస్ అవుతారు. ఓకే, నీకు మంచి చేశాడు ఎదుటి వ్యక్తి, రాజు అయినా సరే నీకు మంచి చేశాడు. కొంతమంది ప్రధానమంత్రులు ఉన్నారు చరిత్రలో, ఎన్నో గొప్ప కార్యాలు చేశారు, మంచి మంచి పథకాలు తీసుకొచ్చారు. ఓకే, అంత మాత్రం చేత వాళ్ళు దేవుళ్ళు అయిపోరు. ఈరోజు మనం చేస్తున్న పొరపాటు ఇదే. చాలా మంది ఇళ్లలో ఫోటోలు కనపడతాయి, రాజకీయ నాయకుల ఫోటోలు కనపడుతున్నాయి. మేమేం తక్కువ అని చెప్పి ఈ మధ్య కాలంలో సేవకుల ఫోటోలు కూడా ఇళ్లలో ఉంటున్నాయి, సేవకుల ఫోటోలు కూడా. మనం వైఖరి మారలా. దేవుడు దేవుడు దేవుడు. ఏ మనిషి మనకు మేలు చేసినా దేవుడు అతన్ని మన కోసం పంపించాడు. దేవుడు అతని మనసు కరిగిపోయేటట్టుగా చేశాడు. దేవుడు నా కోసం ఈ మనిషిని ఏర్పాటు చేశాడు. మనం అది నేర్చుకోవట్లే. ఈయనే మా దేవుడు, ఈయనే మా దేవుడు. మాకు మంచి చేసిన ఆయన దేవుడు, మాకు ప్రాజెక్టు కట్టాడే ఆయనే మా దేవుడు, మాకు పథకాలు ఇస్తున్నాడే ఈయనే మా దేవుడు. మొన్న ఒక స్త్రీ మాట్లాడతాము, నాకు రాజశేఖర రెడ్డి గారు దేవుడు అంటుంది. ఏందమ్మా అంటే, నాకు ఆపరేషన్ జరిగిందండి, గుండె ఆపరేషను, రూపాయి డబ్బులు లేకుండా, ఆయన నా దేవుడు. మనుషుల యొక్క వైఖరి ఇలా ఉంది. ఏదైనా మంచి చేయగానే
ఇంకా ఆయన దేవుడుగా చేస్తారు, ఆయన ఫోటోలు ఇళ్ళలో పెట్టుకుంటారు. దేవుడు ఆయా వ్యక్తుల్ని నీ కోసం ఏర్పాటు చేసి సిద్ధపరిచి నీ కోసం పంపించాడు, నీకు సేవ చేయటానికి వారిని పంపించాడు. మీ గతంలో చెప్పాను నేను. ఎవరండి? రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయంలో అధికారుల గురించి మాట్లాడుతూ రోమిలికి రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో 3 నుంచి 4 వచనాలు కలిసి ఉన్నాయి. చివరిలో చూడండి, చివరిలో ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు అన్నాడు. ప్రభుత్వ అధికారులు ఎవరంట? దేవుని పరిచారకులు వాళ్ళు. అదే కింద చూడండి 6వ వచనంలో, ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందురు. అధికారులు ఎవరంట? వాళ్ళు దేవుని పరిచారకులు, వాళ్ళు దేవుని సేవకులు. నీకు సేవ చేయడానికి దేవుడు వారిని ఏర్పాటు చేశాడు. మనం గొప్పగా అంటాం కదా మినిస్టర్ అని, అది ఇంగ్లీష్ పదం. తెలుగులో ఏమంటా తెలుసా మీకు? మినిస్టర్ అంటే సేవకుడు అని. మనం ఆ తెలుగు పదం వాడం. మినిస్టర్ అంటే అమ్మో మినిస్టర్, ఆయన ఫైనాన్స్ మినిస్టరు, హోమ్ మినిస్టరు, మనం అదేదో గొప్ప అనుకుంటాం మనం. కానీ వాస్తవానికి మినిస్టర్ అంటే ఏంటి? సేవకుడు, పరిచారకుడు, నీకు పరిచారకుడు, దేవుని వల్ల నియమించబడిన వాడు. మనమేం వాళ్ళ ఫోటోలు ఎల్లో పెట్టుకుంటున్నాం, ఈయన నా దేవుడని. మొర్దెకై ఆ పని చేయలా. నేను యూదుడను, నేను ఆ పని చేయను. ఏం జరిగింది తెలుసా? హామాన్ అనేటువంటి ఇతను తెలిసిపోయింది అతనికి, రాజే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చి నన్ను హెచ్చిస్తే అందరూ నాకు నమస్కారం చేస్తుంటే ఈ మొర్దెకై అనేవాడు నాకు నమస్కారం చేయట్లేదు అని హామానికి కోపం వచ్చి, వీడు ఇంకా తెలివైనవాడు అనమాట. వాస్తవానికి నాబొట్టుడైతే అరే వాడిని చంపేయండి రా అని అనేవాళ్ళం మేమైతే. కానీ హామాను చాలా తెలివైనవాడు. వీడు అంటాడు ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంలో, వీనొక్కడిని చంపేయడం కాదు, ఈ నమ్మకం ఎంతమందికి ఉందో ఆ మొత్తాన్ని నేను చంపాలి. వీనొక్కడిని చంపటం ఆ చిన్న విషయం. అది వీనొక్కడిని కాదు, ఎవరైతే ఈ సిద్ధాంతం నమ్ముతున్నారో ఆ మతస్థులు మొత్తాన్ని చంపాలని రాజుగారి దగ్గర పోయి ఒక చట్టం తయారు చేపించి రాజ్యం మొత్తం పంచాడు. ప్రపంచం మొత్తం కాగితాలు పంచాడు శాసనాన్ని. ఏంటంట? పలానా నెలలో 13వ తారీఖు యూదులందరినీ చంపాలా. ఎందుకనంటే ఈ యూదులు రాజుకు భయపడరు, రాజును పూజించరు, రాజాజ్ఞ వినరు, వీళ్ళు మా దేవుడు అంటారు. కాబట్టి ప్రపంచంలో యూదుడు అనేవాడు ఉండకూడదు. ప్రపంచం మొత్తం వాళ్ళ కింద ఉంది ఆ టైంలో. ప్రపంచంలో యూదుడు అనేవాడు ఉండకూడదు అని చెప్పి రాజుగారి దగ్గర ఒక చట్టం చేపించాడు. ఆ కాగితాలు మొత్తం అందరికి పంచాడు. 12వ నెల అంటే చివరి నెలలో 13వ తారీఖున యూదులందరినీ చంపాలి. కారణం ఏంటంటే వాళ్ళు రాజుకి నమస్కారం చేయట్లా, రాజు హెచ్చించిన వారికి నమస్కారం చేయట్లా. మేము నమస్కారం చేయము, మేము యూదులము, మేము ఏ మనిషికి నమస్కారం చేయమని వాళ్ళు ధీమాగా ఉన్నారు. కాబట్టి ఈ జాతి మొత్తాన్ని నాశనం చేయాలని హామాను ప్లాన్ చేశాడు. రాజుగారి దగ్గర ఏకంగా అనుమతి పొంది చట్టం తయారు చేపించి రాజుగారి చేత ముద్రేపించి అందరికి పంచాడు. అయినా యూదులు భయపడలే. అయ్యా మా తప్పైందిలేయ్యా, ఇక నుంచి నమస్కారం చేస్తాము అల్లా. వీళ్ళు చేసే పని వీళ్ళు చేశారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, దేవునికి మొరబెట్టుకున్నారు. అప్పుడు దేవుడు వీళ్ళకి ఇచ్చినటువంటి సహాయం ఏంటంటే, ఎవరైతే వీళ్ళని చంపాలనుకున్నారో వాళ్ళని వీళ్ళు చంపేటట్లుగా అదే రాజుగారి దగ్గర ఇంకో చట్టం తీసుకొచ్చారు. వాస్తవానికి మాదియా పారసిక చట్టం ఎలా ఉంటుందంటే, నిజంగా ఆ చట్టము ఇప్పుడు ఎక్కడ కనపడట్లే. మాదియా పారసిక సామ్రాజ్యం ఒక చట్టం ఎలా ఉందంటే, ఒక్కసారి రాజుగారి గనక ముద్రేస్తే దాన్ని మార్చడానికి రాజుగారికి కూడా అధికారం లేదు. భారతదేశంలో రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు మార్చుకుంటా మనం వస్తున్నాం. మొన్న మధ్య మోడీ కూడా ఏం చేశాడు? అసలు రాజ్యాంగాన్నే మార్చాలని ప్రయత్నం చేశాడు.
అంటే మన దేశంలో ఎన్నో మార్చాము, అసలు రాజ్యాంగం లేకుండా చేయాలని కూడా చూస్తున్నారు. కానీ మాదియా పారిశుద్ధ చట్టం అలా ఉండదు. ఒక్కసారి రాజుగారు సంతకం పెట్టాడా దాన్ని మార్చడానికి ఆ రాజుకే, సంతకం పెట్టోడికి అధికారం లేదు. నోరు మూసుకొని ఆ చట్టం అమలు పరచాల్సిందే. మార్చేటువంటి ఆ అర్హత సంతకం పెట్టిన రాజుగారికి కూడా లేదు. నిజంగా మంచి ప్రభుత్వం అది, మంచి సామ్రాజ్యం. ఈరోజు మీరు చూడండి, చాలా మంది తల్లిదండ్రుల ఫోటోలు ఇళ్ళలో ఉంటాయి. రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు, పాస్టర్లు పూలదండలు వేస్తూ ఉంటారు, బొట్లు పెడతా ఉంటారు, దండాలు పెట్టుకుంటా ఉంటారు. తల్లి అయినా తండ్రి అంటే ఎవరు? జన్మనిచ్చిన వాడు. ఓకే, జన్మనిచ్చారు, ఓకే. అంత మాత్రం చేత వాళ్ళు దేవుని స్థానం ఉంచుదామా? నమస్కారం చేద్దామా? కొంతమంది పుట్టినరోజు అప్పుడు అమ్మా నాన్న కలిపి కాలమే పడతా ఉంటారు. తప్పండి అది. గురువు కాలమే పడుతుంటారు. తప్పండి అది. మనిషి అంతే. నువ్వు మనిషివే, అతను మనిషే. పౌలు ఎవరండి? అపోస్తలుడు. చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేపినటువంటి వ్యక్తి, అద్భుతాలు చేసిన వ్యక్తి. ఆయన కాళ్ళ మీద పడితేనే, పేతురు కాళ్ళ మీద పడితేనే వాళ్ళు ఒప్పుకోలా. మేము కూడా మీ స్వభావం వంటి స్వభావాలు నరులమే. దేవదూతకి పూజ చేస్తేనే ఒప్పుకోలా. మనమేమో ఆ స్థాయికి వెళ్లకుండా, నేర్చుకోకుండా ఏదో చిన్న చిన్న పనులు చేశారని చెప్పి రాజకీయ నాయకుల్ని, సామాజిక కార్యకర్తల్ని, తల్లిదండ్రుల్ని, అభిమానుల్ని చూడండి. ఫ్యాన్స్ ఉంటారు కదా, హీరోలు ఫోటోలు పెట్టుకొని నమస్కారం చేసేవాళ్ళు. తమిళనాడులో అయితే ఏకంగా జయలలిత ఫోటో ఉంటుందంట. ఆమె ఒకసారి సినిమా యాక్టర్ ఆమె గతంలో, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయింది. ఆమె ఫోటో ఇలా ఉంటుందంట. ఖుష్బూకి ఏకంగా ఒక గుడే కట్టారంట. తమిళనాడు ఏకంగా ఖుష్బూకి ఒక గుడే కట్టారంట. చాలా మంది మనుషులు ఎలా ఉన్నారంటే దేవుని యొక్క మహిమను మనుషులకి మారుస్తున్నారు, జంతువులకు మారుస్తున్నారు, పక్షులకు మారుస్తున్నారు, పురుగులకు మారుస్తున్నారు. మన దగ్గర ఉండదు కానీ ఈ సంస్కృతి. మన దగ్గర ఏం చూస్తామంటే మనిషిని దేవుడు అన్నాము, 4 కాళ్ళ చతుష్పాద జంతువులు, ఆవుని దేవతగా చేశాము. కానీ ఐగుప్తీయులు పురుగులను కూడా పూజించారు, తలలో పేర్లు కూడా పూజిస్తారు. వాళ్ళు దేవత అంటారు. తలలో పేర్లుంటే అది దేవత అంట. తేనెగలు ఉంటే అవి దేవుడు అంట. వాళ్ళు తేనెగలు పూజిస్తారు, తలలో పేర్లు పూజిస్తారు. పక్షుల్ని పూజించే వాళ్ళు కూడా ఉన్నారు. పక్షుల్ని పూజించే వాళ్ళు కూడా. దేవుని స్థానాన్ని ఎవరికి ఇవ్వకూడదు, ఆయన మహిమను ఎవరికి ఇవ్వకూడదు. దేవునికే నమస్కారం చేయాలి, ఇంకెవరికి నమస్కారం చేయకూడదు. సాటి మనిషిని గౌరవిస్తాం అంతే, అంతేగాని నువ్వే నా దేవుడు అయ్యా, నీకు తప్ప ఇంకెవరు అనేటువంటి విధానము ఉండకూడదని. కాబట్టి ఇలాంటి పనులు చేసే వాళ్ళందరూ కూడా ఏ పనులు? మనుషులకు పూజించటము, జంతువులకు పూజించటము, భూమాత అని చెప్పి భూమిని పూజిస్తున్నారు. అంటే వాస్తవానికి భూమిలో ప్రాణం లేదు, కానీ భూమిలో ఏముంది? చాలా ఉంది భూమిలో. పంటలు బాగా పండుతున్నాయి. చచ్చిపోయినా కూడా ఇదే భూమిలో పాతి పెడుతున్నాం. ఇదే భూమిలో నీళ్లున్నాయి, పెట్రోల్ ఉంది, గ్యాస్ ఉంది, డీజిల్ ఉంది, ఇనుము ఉంది, బంగారం ఉంది. కాబట్టి మనోళ్ళు ఏం చేశారంటే అమ్మో భూమి అంటే మామూలు కాదు, భూమాత అని చెప్పి భూమిని పూజిస్తున్నారు. నీళ్ళను పూజిస్తున్నారు. నీళ్ళు ఎంత మంచివి, త్రాగటానికి మన ప్రాణం ఉండాలంటే ఆ నీళ్లు తాగాలి. నీళ్ళే మనకి ప్రాణం ఇస్తున్నాయి. కాబట్టి నీళ్ళని కూడా దేవునిగా చేశారు, గంగమ్మ అని పేరు పెట్టారు. వాయుదేవుడు గాలిని చూసి దేవుడు అన్నారు, అగ్నిని చూసి దేవుడు అన్నారు. మంచి ఉంటుంది దాంట్లో, కానీ అవి దేవుడు కాదు, అవి దేవుడు కాబట్టి. అలాగనే క్రైస్తవులుగా మనకి ఎంతో మంది మంచి చేసిన వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు నేను ఏమి లేని వాడిని, నన్ను సేరదీశాడు, నన్ను బాగా చదివించాడు, నేను ఉద్యోగం ఉన్నానంటే కారణం ఈయన, కాబట్టి ఈయన నా దేవుడు అంటే. సేరదీశాడు ఓకే, కానీ దేవుడు కాడు.
దేవుడు ఆయన్ని నీ కోసం ఏర్పాటు చేశాడు, నీకు సహాయం చేసినట్లుగా దేవుడు ఆయన మనసు మార్చాడు. కాబట్టి దేవుని పూజించాలి కానీ సాటి మనిషిని దేవుని స్థానంలో ఉంచకూడదు. లేదండి నేను దేవుణ్ణి పూజిస్తాను, సాటి మనుషుల్ని పూజిస్తాను అని అంటే అది దేవుని దృష్టిలో పాపం అవుతుంది, దోషం అవుతుంది. రూల్ ఏంటంటే ప్రభు అని నీ దేవునికి మొక్కి ఆయన మాత్రం సేవించాలి. ఇంకెవరికి నువ్వు సేవించకూడదు, ఎవరిని పూజించకూడదు, ఏ రూపము నీ ఇంట్లో ఉండకూడదు. లేదండి నేను పాలు పోస్తాను, పాలాభిషేకం చేస్తాను, పూలాభిషేకం చేస్తాను, సాగిరి పడతాను, ఆయన మా దేవుడు, ఈయనే మా దేవుడు, ఈయన మాకు ఎంతో సహాయం చేశాడు, ఇలాంటి కోణాలు మనలో ఉంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను రోషం గల దేవుడు అని అంటున్నాడు. రోషం గల దేవుడిని అంటున్నాడు. ఆయనలో కూడా రోషం ఉంది, ఆయన చూస్తూ ఊరుకోడు. కాబట్టి మనందరం కూడా ఇకనైనా మనం నేర్చుకొని సాటి మనిషిని సాటి మనిషిలాగా చూద్దాం. ఆయన సేవకుడు కావచ్చు, గొప్పోడు కావచ్చు, ఇంకేదైనా చేసి ఉండొచ్చు, కానీ ఆయన ఎవరు మనలాగా ఒక మనిషే. ఆయనకి ఎంతవరకు గౌరవం అంతవరకు గౌరవిస్తాను తప్ప నువ్వే నా దేవుడివి, పాలాభిషేకం చేస్తా, పూలాభిషేకం చేస్తా అని అంటే ఇంకొక ఆయన ఉన్నాడు, అసలు ఆయన ఉన్నాడు, రోషం గల దేవుడు ఉన్నాడు. ఆయన అంటున్నాడు, చివరిగా ఆ వచనం చదువుకుని ముగించుకుందాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 5వ వచనం. ఏలయనగా నీ దేవుడిని యెహోవానగు నేను రోషం గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించు. ఈ దేవుని కాదని నువ్వు మనిషిని దేవుడిగా చేస్తే, జంతువుని దేవుడిగా చేస్తే దేవునికి రోషం వస్తుంది, ఆయన కోపం వస్తుంది. ఆ కోపం ఎంతవరకు ఉంటుందంటే 3-4 తరాలు నీ పిల్లల మీద కూడా దేవుడు చూపిస్తాడు. ఆ పరిస్థితి మనకు అవసరమా? మనం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి. అలా అయితే ఏం చేయాలి? ప్రభు అయిన దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవించాలి. దేవదూతలను పూజించకూడదు, ఏ పాస్టర్ని పూజించకూడదు, ఏ పెద్దని పూజించకూడదు, ఏ రాజకీయ నాయకుని పూజించకూడదు, ఆఖరికి తల్లి అయినా తండ్రి అయినా ఎవరిని మనము దేవుని స్థానంలో ఉంచకూడదు. సహాయం చేసి ఉండొచ్చు, జన్మనిచ్చి ఉండొచ్చు, కానీ దేవుని స్థానం కాదు. దేవునికి మనం నమస్కారం చేయాలి, ఆయన్నే పూజించాలి. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను.